बस सर ఇట్లా క్రాస్ నిలబడితే బాగుంటుంది. అట్లా అట్లా నిలబడితే ఇట్లా అట్లా తర్వాత ఇటు తిరగండి మళ్ళీ. రాలేవాడు ఇట్లా నిలబడండి అందరు. అట్లా 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 క్రాస్ ఇటు 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 మళ్ళా తర్వాత అటు తిరగండి. మేడం మీరు ఇక్కడ ఉండండి. గురుగారు ఎక్కువ గురుగారు గురుగారు రావాలి. కృష్ణస్వామి గారు మీరు ఇటు ముందుకు రండి. కృష్ణస్వామి గారు మీరు ఇటు రండి, ముందుకు రండి. और डाले के ना కుంకుమ పూలు పళ్ళతో సన్మానం. చెప్పాలి 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 చూసి చెప్పాలి. నువ్వు ఇటు నిలబడు, నేను ఇటు నిలబడు. అట్లా ఉండే శుభపత్రిక బర్త్డే నన్ను తీయండి ఇట్లా. నన్ను తీసినా లేదా? ఫోటోనా వీడియోనా? ఇట్లా తీయాలా? అది వస్తుందా రాదా నాకు తెలియదు, నేనైతే తీసిన. స్పెషల్ మూమెంట్ you find the happiness that all happy marriage day. What is choices to blessing and you today and every day henceforth to live full 100 years sound
health joyously. తెచ్చుకోవద్దా సరే మన ఇష్టం ఇక మళ్ళీ లేట్గా అవుతుందని చెప్పి నవ్వుతూ జీవించిన ఒక కళ మానసిక ఉల్లాసానికి శారీరక దారుణ్యానికి నవ్వు ఒక అభిలాషం. హ్యాపీ మ్యారేడ్ డే టు మొత్తం అందరూ చెట్లు కొడదామండి. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 కళ్ళు చెప్పండి ఎందుకు డిస్టర్బ్ వెడ్డింగ్ కార్డు శుభలేఖ శుభపత్రిక ఏబీసీ లాఫింగ్ క్లబ్ తరఫుండి. గణనాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోజభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజే విర్వాజనీవతి ధీనామవృత్యవత్. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిः విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నిష్టాక్షో అరిష్టనేమిః. శాంతి శాంతి శాంతిః. उपात्त संस्कृत दीक्षित द्वारा श्री परमेश्वर मुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम शुभे स्वप्न मुहूर्ते श्री महाविष्णुराज्ञे फर्तमानस्थ आद्य ब्रह्मण द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैष्णवंतरे कलियुगे पद्मपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरु दक्षिण दिग्भागे श्रीशैलस्य वायु प्रदेशे कृष्णा गोदावरीयोत्पलदेशे समस्त देवता ब्राह्मण हरिहर सन्निधौ सकुलगौड़ सभ्युल अंदर अक्षात्वेकमुల మధ్య శ్రీవత్సగోత్రోద్భవశ్చ రక్తం వెంకటనామధేయశ్చ సహధర్మపత్ని గాయత్రీ నామధేయశ్చ అన్యోన్య వివాహ 35వ వార్షికోత్సవ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మీ సాలు మీ నవ్వు ఫుల్ వస్తుంది ఇలా अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फलपुरुषार्थित्यर्थं पुत्र पौत्राभिवृद्ध्यर्थं नानाविध सौभाग्य सिद्ध्यर्थं मनोवांछाफल सिद्ध्यर्थं संपूर्ण आरोग्य शांति सिद्ध्यर्थं इष्टदेवता अनुग्रह देवता द्वारा संपूर्ण आरोग्य शांति पूर्ण आरोग्य इव्वाలని శాంతి ఇవ్వాలని ఆ సకల దేవతలను ప్రార్థిస్తూ వారికి ఆశీర్వచనం. థ్యాంక్ యూ శర్మ గారు. మన ఆస్థాన పురోహితుల వారు మొత్తం కార్యక్రమం నేనే చేసుకుంటున్నా సార్ అని చెప్పాడు. ఒకటి పురోహితుడిని వెతకడం కార్యక్రమం మాకు పెట్టాడు. మాకు చాలా కష్టమైపోయింది. రాత్రి 9:30కి సార్కి ఫోన్ చేస్తే సరే ట్రై చేస్తాను, నేను ఆ టైంకి రాను రెగ్యులర్గా అన్నాడు. సార్ రావాలి సార్ అన్నాడు. పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసి రిమైండ్ చేస్తే నేను 7:15 కల్లా ఉంటా అని చెప్పాడు. అప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం 7:15 నుంచి. అంతకు ముందు వరకు పొద్దునే మహేష్ రావుని నాగేంద్ర బాబు అని పాటలు పాడతాడు, అప్పుడప్పుడు వచ్చి ఆయన ఇంటికి పంపిన, ఆయన వస్తూనే ఉన్నా, హెల్త్ బాగాలేదని ఆయన అన్నాడు. తర్వాత బాలాజీ టెంపుల్లో అయ్యగారికి పొద్దున అన్నాడు. తర్వాత ఫైనల్గా పెద్ద ఏజ్డ్ మన లాఫింగ్ క్లబ్లో 80 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో వ్యక్తి, ఆయన ఆశీర్వాదం, ఆయన ద్వారా పురోహితుల వారి ఆశీర్వాదం తీసుకోవడం మనందరికీ గ్రేట్. శర్మ గారికి కూడా థ్యాంక్స్ చెప్తారు. ఇప్పుడు రెగ్యులర్గా మనం బ్రాహ్మణుడితోటి ఇది కాగానే అందరం వస్తున్నాం. బట్ ఒక చిన్న మార్పు చేద్దామనుకున్నా.
గురువు గారి ఆశీర్వచనం సత్కారం అయిపోతుంది, బ్రాహ్మణతోటి ఆశీర్వచనం అయిపోతుంది. ఇప్పుడు పెద్దలతోటి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. రెగ్యులర్గా ఇదే పద్ధతి పెడదాం. మాతృదేవ పితృదేవో భవ గురుదేవో భవ అలా అంటాం కదా. ఆ బ్యాచ్లో ఏజ్డ్ 80+ పద్మావతి మేడం ఫస్ట్. మీరు గౌరవం ఇవ్వండి. డాక్టర్ గారు ఎట్లా భరిస్తున్నారు మేడం మేడం మహేష్ చూడు. అమ్మ నిలబడండి, అట్లా నిలబడండి. ఓకే అన్నా టోపీ తీసే అంకుల్. ఫోటో టోపీ తీసాను మళ్ళీ గుర్తుపట్టారు. జూనియర్ రత్నం గారా అరుణాథ్ గారు నాలుగో సన్మానం పూలమాలతో పూలు పళ్ళతో సన్మానం. అట్టుకోండి మేడం, ఎవరన్నా అట్టుకోండి లేకపోతే వేరే మంచి ఫోటో ఇస్తున్నారు. అంకుల్ ఇటు చూడండి. అంకుల్ మీరు నిలబడి రంగారావు గారు, రంగారావు సీనియర్ సభ్యులు దండలు ఒకరొకరు మార్చుకుంటున్నారు. పట్టుకోండి. లతా బోస్ గారు సాలతో సన్మానం చేశారు. నెక్స్ట్ నాగేందర్ గారు అంకుల్ ఇటు చూడండి అండి సభ్యులు. రైట్. ప్రకాశ్ కమలాక్షన్ గారు
भैया इधर देखो तुम राइट शारद सम्मान మేడం మేడం పట్టుకుని ఉండాలి अंकल इటు చూడండి अंकल చూడండి రాగానే అమెరికన్లో వసంత్ మట్టిదే బాబు నరేంద్ర గారు శారద సన్మానం నాగమణి శంకర్ మారి రెస్ట్ రత్నం గారు నాగమణి గారు పండ్లు పూలతో చిరు వెంకటాచార్య వసంత గారు ఇప్పుడు ఓం ప్రకాష్ గారు మాయా మేడం గారు థ్యాంక్ యూ నెక్స్ట్ సుధాకరాచారి సరిత సరిత సీనియర్ ఇప్పుడు జూనియర్ బాలరాజు గారు జూనియర్ సరిత గారు ఇప్పుడు కొమరయ్య గారు కాంతారావు గారు అయితే తర్వాత కార్యక్రమం తర్వాత సరళ మేడం నెక్స్ట్
ఆంటీ ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ. మహేశ్వరరావు విజయలక్ష్మి మహేశ్వరరావు గారు. గిరిజా మేడం ఆంటీ మళ్ళీ ఫోటోలలో రావాలి కదా మేడం. మంచి ఫోటో మంచి సీనరీ. అరుణాచలం దగ్గర అంకుల్ ఇటు చూడండి. రమణరావు గారు నెక్స్ట్ ఒక్క నిమిషం మేడం. నెక్స్ట్ నిలబడండి అమ్మా. నువ్వేంది కామెంటరీ చేస్తున్నావు వెనక నుంచి? కాదు జూనియర్ ఇటు చూడు అన్నా, ఇటు చూడు. మళ్ళా ఫోటో రాలేదంటావు. అమ్మా నిలబడండి. ఇట్లా నమస్తే అండి. అల్లుడు రావాలి. ఇంద్రాణి మేడం, ఇంద్రాణి మేడం ఇక్కడ స్టేజ్ మీదకి రావాలి. ఫ్యామిలీ ఫోటో రండి మేడం. ఫ్యామిలీ దుర్గా మేడం అంతా. దుర్గా మేడం ఎంత పోతున్నావు? ఎందుకురా సారేట పైన సత్యం గారు రండి సార్. సత్యం గారు అలిగిపోతున్నాడు. హాస్పిటల్లో వేయలేదు సార్ నీకు. అసలు స్పందన అంటే ఏం చెప్పాలో నాకే అర్థం కాదు. రోజు అందరిని చెప్పమంటా కానీ వాళ్ళు నాకు చెప్పడానికి నాకే అంటే చాలా చెప్పాలండి. నేను మ్యారేజ్ 35 సంవత్సరాలు అయింది. తనకు 19 సంవత్సరాలు, 19 ఇయర్స్ ఉంటాం. చాలా పెద్ద ఫ్యామిలీ. మా మ్యారేజ్ అయ్యేటప్పటికి ఆవిడకి 5 ఆడపడుచులు, అత్తగారు, 5 ఆడపడుచులు, ఒక బావగారు, ఒక మరిది, ఇంతమంది పెద్ద ఫ్యామిలీ. నేనేమో షిఫ్ట్ డ్యూటీలు ఉండేవాడిని. చాలా 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 కష్టపడింది నాతో పాటు. నేను కష్టపడ్డాం, అందులో ఆవిడ భాగంగా ఉండాలి. నేను రైల్వేలో
చిన్న ఉద్యోగం నుంచి తొందరగా ప్రమోషన్ తీసుకుని టాప్ లెవెల్కి వెళ్ళి రిటైర్ అయ్యాను. చాలా కష్టపడి వచ్చాము. నేను ఒక విధంగా డ్యూటీ మైండెడ్. 24 అవర్స్లో ఒక్కోసారి డ్యూటీకి వెళ్ళిపోతే ఎమర్జెన్సీ డ్యూటీలు బ్రేక్ డౌన్లో అయితే 2 రోజులు 3 రోజులు వచ్చేవాడు కాదు. చిన్న పిల్లలు తనే అన్ని సర్దుకుంది చూసుకుంది. నేను ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గవర్నర్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, మమతా బెనర్జీ గారు, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, లేటెస్ట్గా 2019లో మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు ప్రత్యేకంగా అందుకున్నానంటే దానికి ఒక విధంగా ఆవిడ కారణమే. ఇవన్నీ నేను బయటికి చెప్పుకోను, ఇవన్నీ నా రికార్డులో ఉంటాయి. రైల్వేలో ఏంటంటే రైల్వే వాళ్ళు సుధాకర్ గారు, శెట్టి గారు అందరూ రైల్వేలో ఇలాంటి వాళ్ళని పైకి రానియరు, తొక్కేస్తారు. ఆఫీసర్ నువ్వేంట్రా ఇంత పెద్ద వాళ్ళతో తిరుగుతున్నావు అని చెప్పేసి నాకు పరిస్థితి అలాగే అయింది. ఫ్యామిలీ కూడా, మా ఫ్యామిలీలో కూడా తను, మా తమ్ముడు, వైఫ్ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఉంటారు. ఆడపడుచులు ఇంకా అని వచ్చింది అందరూ కూడా అందరినీ గెలుచుకుంది. ఒక విధంగా చూస్తే అంటే ఫ్యామిలీలో అందరినీ గెలిచింది. అందరినీ గెలుచుకుని అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది మా ఇంట్లో. నా అదృష్టానికి ఏంటంటే పిల్లలు చక్కగా చదువుకున్నారు. కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు. నాకు అదృష్టానికి కోడలు, అల్లుడు కూడా అంత మంచి వాళ్ళు దొరికారు. అనుకోకుండా సంబంధాలు కుదరడం, వాళ్ళు సెటిల్ అయిపోవడం, అందరూ ప్రశాంతంగా ఉంది. మీ ఇద్దరు మనవాళ్ళు, కొడుకో కొడుకు, కూతురుకో కొడుకు. ఈ మధ్యన అమెరికా వెళ్ళొచ్చాం, మీ అందరికీ తెలుసు. నేను అనుకోలే, మామూలు ఫ్లైట్ కూడా ఎప్పుడు ఎక్కాలి, డైరెక్ట్ నేను ఇంటర్నేషనల్ ఫ్లైటే ఎక్కాను. అందరు మా అల్లుడు చెప్పాడు, బాలసుబ్రహ్మణ్యం భయమైతోంది బాలు అంటే, ఏం కాదు బామయ్య గారు, ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే అదే అలవాటు అయిపోతుంది అని చెప్పి ధైర్యం చెప్పి ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ధైర్యం చేసి పంపించాడు. ఇంకా అదే ఉండు, హాయిగా సంతోషంగా ఉన్నాం. ఇంకా ఇక్కడికి దీని గురించి చెప్పాలంటే, నేను నైట్ డ్యూటీలో చేసేటప్పుడు ఇలా వెళ్తూ ఉండేవాడిని 7-8 గంటలకి. ఈ ఆహా ఓహోలు గట్టిగా అరుపులు కేకలు వినిపించి, ఎంత అరుపులు కేకలు వినిపించి ఇక్కడికి రాగానే జరుగుతున్నాయి అనుకుంటా. కానీ ఇందులోనే వచ్చి జాయిన్ అవుతానని అనుకోలేదు. రిటైర్ అయిన 2 ఏళ్లకి ఇందులో వచ్చి జాయిన్ అయింది. ఒకప్పుడు చెప్పేది సాలిగూడ ఇది పెద్ద ర్యాటో గంపాడు. ఇది గ్రౌండ్, ఇందులో పడ్డామంటే అంతే, ఒకసారి కాలు పెడితే ఇక బయటకు వెళ్ళలేదు. ఎంత ప్రయత్నం చేసినా గంపాడు మీద ఇలానే అతుక్కుపోతాం. ఇంకోటి మెయిన్ చెప్పాలంటే, నాకు ఒక చాలా ఏళ్ళ నుంచి రైట్ సైడ్ పెయిన్, అతిశయోక్తి కాదు, ఏదో గొప్ప చెప్తున్నాను. రైట్ సైడ్ మొత్తం పెయిన్, హోమియోపతి మందులు వాడానని. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత ఆ పెయిన్ అనేది మొత్తం పోయింది. అస్సలు సైడ్ పెయిన్ ఆవిడ అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, పెయిన్ రావట్లేదు అంటే పెయిన్ లేదేం లేదు. అందరూ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అందరు మంచి స్టేటస్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు హాయిగా ఉన్నారు. నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి, నాకు ఆస్థాన పురోహితుడని టైటిల్ ఇచ్చి నన్ను గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొక ఈవిడ ఉంది కదా, రోజు కయ్యం, ఇద్దరికి రోజు కయ్యమే, రోజు కలిసి అనమాట. ఆయనకి తీసుకోమని చెప్పింది నేను, ఎవరు లేరు మనకు. మొత్తం గ్రేట్ నీకేనమ్మా, ఎవరికి లేదు. చాలా సంతోషం. అసలు 35 సంవత్సరాల్లో నా పెళ్లి ఎలా జరిగిందో నాకు అంత గుర్తులేదు. ఇది మాత్రం ఫర్ ఎవర్, జీవితాంతం గుర్తుండిపోయేటట్టు చేశారు. చాలా సంతోషం. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చాలా సంతోషం. నేను బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాను, అది చెయ్యాలి. తర్వాత పెళ్లి సారీ, అందరికి గిఫ్ట్ లాగా నేను చేయలేదు, పెళ్లి సారీ తీసుకొచ్చాము. సారీ తీసుకుని అందరూ సంతోషపడి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని సభాముఖంగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు అలా నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. మంచి రిటైర్ అయ్యారు కూడా. మా పతికి తగిన సతి మా పద్మావతి కష్టాలలో ఆయనకి కుడిభుజం అయింది. కన్నీరు కార్చే వల్ల కర్చీఫ్గా మారింది. అందుకే ఈ జంట ఇంకో
అందరికీ నమస్కారం అండి. ఈ రత్నం గారి గురించి చెప్పాలంటే లాఫింగ్ క్లబ్ అత్తగారిల్లు అనుకుంటారు. ఆయన మధ్య మధ్యలో అలుగుతారు. మేమంతా మామలం అనుకొని ఆయన బతిలాడి మళ్ళీ తీసుకొచ్చాం. ఇదివరకు నేను వచ్చిన తర్వాత ఒక చిన్న మార్పు చేశానండి. ఇదివరకు డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేసేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఒకసారి గురువుగారు చెప్పాను, అప్పుడు సారు బిజీగా ఉండాలి, అందరినీ అక్కడి నుంచి తీసుకొస్తే ఈ వేదిక మీదకి పూలు చల్లుకుంటూ ఆవుల మధ్య తీసుకొస్తే బాగుంటుందనేది నేను ప్రతిపాదన చేశాను. దాన్ని వాళ్ళు అంగీకరించి గురువు గారు తర్వాత అదే కంటిన్యూ చేస్తున్న సెక్రటరీ గారు, కమిటీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా చిన్న చిన్న మార్పులు చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు చిన్న సత్కారాలండి గురువు గారితో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సౌభాగ్యవతి గారు. చిరు అంటే చిరంజీవి. అటు వెళ్ళి ఎటు చూడం యాదగిరి గారు ఎటు చూడు బాబు. శెట్టి గారు. ఒక్క నిమిషం నిలబడండి. రైట్. పేరు సెలెక్ట్ చేశారండి. ఇప్పుడు ఇద్దరికి పెద్దమ్మ పద్మా చంద్రశేఖర్ గారు. ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు నాకు 8 సంవత్సరాలండి. ఫోటో లాస్ట్ ఇయర్ మ్యారేజ్ ఆవిడ పెళ్లి నాటికి 59 సంవత్సరాలు. అందరూ కూడా అలాగే అంత లాంగ్ దాంపత్య వివాహ జీవితం గడపాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ అమ్మగారికి నమస్కారం. లేకపోతే నాకు ఇంటికి వెళ్ళాకుంటుంది. మీకు సన్మానం చేస్తాడు. ఇప్పుడు హరణ ఇటు చూడండి. మేడం సందేశం ఏంలే చిన్న ఏదన్నా మాట్లాడమని మాట్లాడండి మేడం. మాట్లాడాలి కదా 1% చెప్పాలి. నాకు అయిపోయింది ఎండింగ్ అంతే. చాలా ఆనందంగా అనిపించింది మాకు. ఇంత అభిమానం అందరికీ. ఇప్పుడు మా సార్ చెప్తూ ఉంటారు ఇంటికి వచ్చి, నాకు అసలు ఇక్కడికి వస్తే టైం తెలియదు ఆయనకి. 6 గంటల కానీ 9 గంటల వరకు ఇక్కడే ఉంటారు. నేను అంటాను గంటే కదా అంటాను. గంట అని చెప్తారు కదా, ఇంతసేపు కూర్చుంటారంటే అక్కడి నుంచి రాబుద్ది కదా, అంత అంత సంతోషంగా ఉంటుంది ఇంట్లో అని చెప్తుంటాను.
అందరికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. ఇంతసేపు ఉండి ఇంత ఘనంగా నాకు ఈ కార్యక్రమం చేయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ప్రతి ఒక్కళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి సారీ తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మమ్మల్ని మీరు ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఓం నమో వెంకటేశాయ. బిడ్డే వాళ్ళ బిడ్డ 2 నిమిషాలు మాట్లాడదాం. ఇదిగో బాలరాజు క్లోజ్ చేసి